నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో రూట్ మార్చిన రేషన్ మాఫియా. విశాఖలో 483 టన్నుల బియ్యం పట్టుకున్న మంత్రి మనోహర్. అధికారుల సహకారంతోనే అక్రమాలు. పవన్ ను బెదిరించిన వారి కోసం పోలీసుల గాలింపు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన దుండగుడు. నంబరు మల్లికార్జున అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు గుర్తింపు. అసభ్యకర పోస్టులపై దాటవేత ధోరణిలో రాఘవరెడ్డి సమాధానాలు. వర్రా రవీందర్ రెడ్డి ఎవరో తెలియదని వెల్లడి. నేడు జరగనున్న విచారణ. ఘనంగా ముగిసిన ప్రజాపాలన ఉత్సవాలు. ఎవరో బాధపడతారని నిర్ణయాలు ఉండవన్న సీఎం. తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్నట్టు స్పష్టీకరణ. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో నేడు బీఆర్ఎస్ నిరసన. శాంతియుతంగా ఆందోళన చేయాలని పిలుపు. కాంగ్రెస్ కు చరిత్ర తెలియదన్న కేటీఆర్. రచ్చకెక్కిన మంచు కుటుంబ వివాదం. ప్రాణహాని ఉందంటూ చిన్న కుమారుడిపై మోహన్ బాబు ఫిర్యాదు. తనకు ముప్పుందని మనోజ్ కంప్లైంట్. రాజ్యసభ చైర్మన్ పై అభిశంసనకు కాంగ్రెస్ యోచన. మిత్రపక్ష ఎంపీల సంతకాల సేకరణ. విదేశీ శక్తులతో విపక్షాలు జతకట్టాయని బీజేపీ ఎదురుదాడి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మిల్లుల్లో అక్రమంగా ఉంచిన బియ్యం నిల్వలను అధికారుల కళ్లుగప్పి సరిహద్దులను దాటించేస్తున్నారు. రెవెన్యూ పోలీసుల యంత్రాంగంలో కొందరు ఇందుకు సహకరిస్తున్నారు. కాకినాడ పోర్టుల బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో రూటు మార్చిన బియ్యం దొంగలు విశాఖ పోర్టును అడ్డాగా మార్చుకున్నారు. విశాఖలో కంటైనర్లో 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా మాఫియా ఖాతరు చేయటం లేదు. ఇప్పటికీ వేలల్లో బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తూ మిల్లుల్లో నిల్వ చేస్తోంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైకాపా నేతలే ఇప్పుడు మాఫియాను ముందుండి నడిపిస్తున్నారు. నెలవారీ పలకరింపులతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహా ప్రజాప్రతినిధులు వారికే జీ హుజూర్ అంటున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుంటూరులో రైసు మిల్లులో డిసెంబర్ 5న 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే మిల్లులో 4 సార్లు 6000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం దొరికాయి. సార్టెక్స్ యంత్రాన్ని ఏర్పాటు చేసి దందా సాగిస్తున్నా కఠిన చర్యలు లేవు. అందుకే అక్రమార్కులు అవే మిల్లుల్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. విశాఖ పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేసి 483 టన్నుల రేషన్ బియ్యం గుర్తించారు. రాయ్పూర్కు చెందిన ఒక ఫుడ్స్ కంపెనీ పేరుతో కన్సైన్మెంట్ వెళుతుండగా మంత్రి తనిఖీలు చేసి బియ్యాన్ని సీజ్ చేయించారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని మిల్లుల్లోనూ మంత్రి ఇటీవల పరిశీలించగా భారీగా చౌక బియ్యం పట్టుబడ్డాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం మోపేది 6A కేసులు మాత్రమే కావడంతో మాఫియాకు భయం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఇటీవల 3 లారీలు పట్టుబడ్డాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలోని వాడపల్లి చెక్పోస్టు వద్ద నల్గొండ జిల్లా పోలీసులు సీజ్ చేసిన బియ్యం బాపట్లలోని మిల్లుల నుంచే తరలిస్తున్నట్లు తేలింది. ప్రతి నెల 10 నుంచి 15 లారీలు పంపిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పలుచోట్ల విజిలెన్స్ బృందాలు చౌక బియ్యాన్ని సీజ్ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును స్మగ్లింగ్ కోసం ఎంచుకున్నారని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ₹43.40 ఖర్చు పెడుతున్న 1 కిలో రైస్ పైన. అది కాస్త వీళ్ళు ₹10 అమ్మేసి ఈరోజు మార్కెట్లో అంతర్జాతీయ స్థాయిలో 70 నుంచి 80 రూపాయలకు అమ్ముకుని ఎంత సంపాదిస్తున్నారో మీరు చూడండి. ఖచ్చితంగా ఈ మాఫియాను అరికట్టాలి. ధైర్యంగా ముందుకెళ్దాం. ఎవరైనా సరే వాళ్ళని మాత్రం మనం వదిలే ప్రసక్తే లేదని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మొన్న కాకినాడకు వచ్చి ఆ రోజు ఇన్స్పెక్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడితే ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఆ వాహనాల్ని పోలీసులు వదిలేస్తున్నారు. అక్రమార్కులపై 6A కేసులు పెడుతుండగా వారికి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై ఎలాంటి కేసులు నమోదు కావటం లేదు. ఇటీవల వేసిన సిట్ను కాకినాడలో నమోదైన కేసుల విచారణకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిట్ పరిధిని విస్తరించాల్సి ఉంది. రేషన్ బియ్యం ఎక్కడైనా పట్టుబడితే పాత్రధారులు, సూత్రధారులపై కేసుల నమోదుతో పాటు పర్యవేక్షించాల్సిన అధికారులపైన చర్యలు తీసుకుంటేనే అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని భద్రాచలంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. 10,62,000 విలువ గల 285 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. హనుమాన్ జంక్షన్ నుంచి భద్రాచలం మీదుగా లారీలో ఛత్తీస్గఢ్కు 570 సంచుల బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ వద్ద లారీ ఆపకుండా వెళ్లి పారిపోతున్న డ్రైవర్ను వెంబడించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ఓనర్పై కేసు నమోదు చేసి లారీని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారి సుంకరి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ ఆయన పేషికి ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 950550555556 నంబర్ నుంచి కాల్స్ రాగా ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఆ నంబరు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నంబర్ టవర్ లొకేషన్ విజయవాడ ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఆగమేఘాలపై గాలింపు చేపట్టినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడ ఉన్నది గుర్తించడం సాధ్యం కాలేదు. విజయవాడతో పాటు తిరువురులోనూ గాలింపు చేపట్టారు. హోంమంత్రి అనితకు కూడా ఇదే నంబర్ నుంచి గతంలో 2 సార్లు ఫోన్లు వచ్చాయి. తనకు కూడా ఆ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయని డీజీపీకి హోంమంత్రి తెలిపారు. ఆ వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. తిరువురు పట్టణంలోని వైద్య దంపతులకు మల్లికార్జునరావు బంధువని తేలింది. వ్యసనాలకు బానిస కావడంతో భార్య వదిలేసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఉంటాడని, తరచూ తిరువురు వచ్చి బావమరతి వద్ద తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వైద్య దంపతులు ఉండే తిరువురులోని చిరునామాతో మల్లికార్జున పాన్, ఆధార్, సిమ్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ 3 స్థానాలకు నేడు కూటమి అభ్యర్థులు అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుడి నామినేషన్ బలపరిచేందుకు 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరమున్నందున ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండాలని తెలుగుదేశం అధిష్టానం ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఇదే సమయంలో ఏపీ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక స్థానాన్ని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబుతో భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి లేనందున 6 నెలలుగా ఏదో ఒక పదవి ద్వారా కేబినెట్ బెర్త్ ఖరారు కానుంది. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్సీలు ఇప్పటికే మండలి చైర్మన్కు రాజీనామా సమర్పించారు. వారి రాజీనామాలు ఆమోదం పొందితే ఒక స్థానం భర్తీ ద్వారా నాగబాబు మంత్రివర్గంలోకి రానున్నారు. రాజీనామాలను దాదాపు 2 నెలల నుంచి పెండింగ్లో పెట్టిన మండలి చైర్మన్ మోషన్ రాజు ఇదే ధోరణిని కొనసాగిస్తే 2025 మార్చిలో ఏర్పడనున్న ఎమ్మెల్సీ ఖాళీల ద్వారా పెద్దల సభకు నాగబాబు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత ప్రాజెక్టును ఎప్పటిలోపు పూర్తి చేస్తామో వర్క్ షెడ్యూల్ను విడుదల చేస్తారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనపై ప్రాజెక్టు అధికారులతో మంత్రి సమీక్షించారు. జనవరి నుంచే డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటే సమాంతరంగా ఎర్తికమ్ రాక్ఫిల్ డ్యాం పనులు జరుగుతాయన్నారు. త్వరలోనే R&R భూసేకరణ పనులు పునఃప్రారంభించి పనులు వేగవంతం చేస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం 1 గంట కూడా వృధా కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్ సిద్ధమవుతోందని మంత్రి నిమ్మల వివరించారు. ప్రజాపాలన వార్షికోత్సవాలను తెలంగాణ సర్కార్ ఘనంగా ముగించింది. నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ జయంతిని ప్రారంభించి సోమవారం సోనియాగాంధీ పుట్టినరోజు వరకు ఉత్సవాలు నిర్వహించింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమానికి, అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణను పునర్నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అత్యంత ఘనంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో ఉత్సవాలు నిర్వహించారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ఎల్బీ స్టేడియంలో విద్యా దినోత్సవంతో మొదలైన వేడుకలు సోమవారం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ముగించారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్, వరంగల్ సహా తెలంగాణ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రభుత్వం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసింది. సీఎం, మంత్రులు వివిధ వేదికల ద్వారా ఏడాది పాలన విజయాలను వివరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమానికి, అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణను పునర్నిర్మిస్తున్నట్లు సీఎం వివరించారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు, ఈ తెలంగాణని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నామో
మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసనసభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించగా ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం 20 అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు. తెలంగాణ తల్లి రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డితో పాటు జయ జయ హే తెలంగాణ గేయాన్ని రచించిన అందశ్రీని సీఎం సత్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా మహిళలు, ఉద్యమకారులు తరలివచ్చారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బహుజనుల తల్లి రూపాన్నే తెలంగాణ తల్లిగా రూపొందించినట్లు సీఎం ప్రకటించారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కవులు, కళాకారులను గౌరవిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గూడ అంజయ్య, బండి యాదగిరి, అందశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాస్యం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు, గద్దర్ కుటుంబాలకు 4th సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు ₹1 కోటి తామ్రపత్రాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొద్దిమందికి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మా ఆలోచనలు, మా కుటుంబ గుర్తింపు, మా రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం, ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం, ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం డ్రోన్, బాణసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను డ్రోన్ షోలో ప్రదర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలన్నిటినీ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు శాంతియుత కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలియదని క్షమించాలని వేడుకుందామన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తమ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి 3 రోజులు ఢిల్లీ, జైపూర్ పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి రాత్రికి జైపూర్ వెళ్తారు. అక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరై తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ కాంక్లేవ్లో పాల్గొంటారు. పార్లమెంట్ సమావేశాలు జరగనున్నందున పలువురు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్లు అడిగిన సీఎం రేవంత్ తెలంగాణకు రావాల్సిన నిధులు, పలు పథకాలకు సంబంధించిన వినతి పత్రాలు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13న రాత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వస్తారు. నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం మోహన్ బాబు, మనోజ్ల ఫిర్యాదులతో మంచు కుటుంబంలో గొడవలు బహిర్గతమయ్యాయి. సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా మోహన్ బాబు తన కుమారుడు మనోజ్పై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసముంటున్న చిన్న కుమారుడు మనోజ్ యాదృచ్ఛికంగా తన ఇంటి నుంచి వెళ్లిపోయి 4 నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తాను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత అతడి 7 నెలల శిశువుని పని మనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని తెలిపారు. మరుసటి రోజు తాను మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు 30 మంది జల్పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడి అక్కడుండే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని మోహన్ బాబు పేర్కొన్నారు. ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించారని చూస్తున్నారని, ఇంట్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తనతో పాటు అక్కడున్న వారికి ప్రాణహాని చేస్తారనే భయం కలుగుతోందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మనోజ్, మౌనిక, వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇంటి నుంచి వారందరినీ ఖాళీ చేయించారని
తగిన భద్రత కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్కు రాసిన లేఖలో మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుణ్ణి చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్న అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తుల్ని పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజ్లు అదృశ్యమయ్యాయన్నారు. పనివాళ్లను అడిగితే విజయరెడ్డి, కిరణ్ సీసీటీవీ ఫుటేజీలు తీసుకున్నట్లు చెప్పారన్నారు. విజయరెడ్డి, కిరణ్ కి దాడి పథకం గురించి ముందే తెలిసి ఉంటుందని ఆరోపించారు. తన కుటుంబానికి, తనకు తగిన రక్షణ కల్పించారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు సేకరిస్తామని పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు. పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది అన్నోన్ పర్సన్స్ అని రాశారు. మోహన్ బాబు గారి పేరు లేదు అందులో. ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ ఎవరిది గారు మెన్షన్ చేయలేదు. ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు, మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగిందని చెప్తే పిటిషన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. సోమవారం అర్ధరాత్రి ఎక్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రుల్ని, తెలంగాణ డీజీపీ, ఏపీ హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని మనోజ్ కోరారు. ఈ నెల 15, 16 తేదీలో నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు గురువారం తిరస్కరించింది. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ఇచ్చిన వినతి పత్రంపై టీజీపీఎస్సీ స్పందించకపోవడాన్ని సవాల్ చేస్తూ 22 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేయమని కోరుతూ నవంబర్ 25న వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7,950 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తోందని, అదే రోజు గ్రూప్ 2 పరీక్ష ఉందన్నారు. 783 పోస్టులకు 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల పిటిషన్లలో కొందరికే ప్రయోజనం ఉంటుందని, పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. సామాజిక మాధ్యమాల్లో సునీత, షర్మిల విజయమ్మలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పియ రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ప్రశ్నలు సంధించారు. అదనపు ఎస్పీ ప్రకాష్ రావు పర్యవేక్షించారు. వర రవీందర్ రెడ్డి ఫేస్బుక్ పేజీలోని 5 పోస్టులను రాఘవరెడ్డి ముందు పెట్టి డీఎస్పీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. జగన్ కుటుంబంలోని మహిళలపై అనుచిత పోస్టులు పెట్టించడం వెనుక ఉద్దేశమేంటని డీఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు రాఘవరెడ్డి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే దాటవేత సమాధానం చెప్పినట్లు సమాచారం. పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి పియ రాఘవరెడ్డి అని గతంలో వర రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం మేరకు ఈ కేసులో రాఘవరెడ్డిని 21 నిందితుడిగా చేర్చారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై రాఘవరెడ్డిని విచారిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. నేడు కూడా విచారణకు రావాలని సూచించారు. అదానీ గ్రూప్ అంశంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలు మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈనాడు పబ్లికేషన్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక, టీవీ టుడే నెట్వర్క్, గూగుల్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. అదానీ గ్రూప్నకు సంబంధించి అమెరికా న్యాయస్థానంలో దాఖలైన అభియోగపత్రంలో తన పేరు లేకున్నా ఉన్నట్టుగా కథనాలు రాసి పరువుకు భంగం కలిగించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు. జమిలీ ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి ప్రతిపాదిత బిల్లులపై ఏకాభిప్రాయం కోసం విస్తృత సంప్రదింపులు జరపడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టం కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తీసుకురావచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సంయుక్త కమిటీకి నివేదించనున్నట్లు తెలిపాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లందరినీ కమిటీల ద్వారా సంప్రదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు సంబంధించిన 2 బిల్లులతో సహా 3 బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించింది. జమిలీ ఎన్నికల కోసం కొన్ని రాజ్యాంగ సవరణలను కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఇందుకోసం కనీసం 6 బిల్లులను పార్లమెంటులో 3/2 మెజార్టీతో ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. అదానీ సోరస్ అంశాలపై పార్టీ వ్యూహాన్ని పార్లమెంటులో ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయమై సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. పార్లమెంటులో పార్టీ వ్యూహాన్ని నిర్ణయించేందుకు నేడు కూడా కాంగ్రెస్ ఎంపీలో ఫ్లోర్ లీడర్ల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అదానీ అంశంపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తమను మాట్లాడనివ్వట్లేదని ఆగ్రహంగా ఉన్న ప్రతిపక్ష నేతలు ఆయన్ను తొలగించే నోటీసుపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ముందుకు వెళ్లాలా వద్దా అనేది ఇంకా ఖరారు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి అభిశంసనకు కనీసం 50 మంది ఎంపీల సంతకాలు ఉండాలని, వాటిని ఇండి కూటమి ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. అదానీ అంశంపై జేపీసీకి పట్టుబడుతున్న కాంగ్రెస్పై పార్లమెంటు లోపల వెలుపల బీజేపీ విమర్శల దాడిని ఉధృతం చేసింది. భారత్ను అస్థిరపరచాలని కోరుకునే విదేశీ శక్తులతో ప్రతిపక్ష పార్టీ నాయకులు కుమ్మక్కయ్యారని బీజేపీ ఆరోపించింది. జార్జ్ సోరస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఎఫ్డీఎల్ఏపీ సంస్థలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా అధ్యక్షురాలిగా ఉన్నారని పేర్కొంది. ఆ సంస్థలో సోనియా గాంధీ తన పాత్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండాలనే ఆలోచనను జార్జ్ సోరస్ సంస్థ సమర్థించిందని బీజేపీ పేర్కొంది. రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశ అంతర్గత బాహ్య భద్రతకు సంబంధించిన ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కొందరికి సాధారణంగా మారుతోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన బీజేపీ నేత సుధాంశు త్రివేది ఎఫ్డీఎల్ఏపీ సంస్థలో తన పాత్రపై సోనియా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విదేశీ శక్తుల చేతిలో కాంగ్రెస్ ఉందని స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు సోరస్కు ఉన్న మిత్రబంధం ఏంటని త్రివేది ప్రశ్నించారు. మోదీ సర్కార్ను అస్థిరపరిచేందుకు సోరస్ $1 బిలియన్ ప్రకటించారని ఆరోపించారు.